డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు చిన్నాను సిట్ అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్ దందాపై సిట్ అధికారులు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు కెల్విన్, ఈవెంట్ ఆర్గనైజర్ బ్రెంటన్ బేర్తో ఆర్ట్ డైరెక్టర్ చిన్నాకి ఉన్న సంబంధాలపై వివరాలు సేకరించారు. కెల్విన్తో చిన్నాకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, డ్రగ్స్ ఎలా అలవాటయ్యాయి, అసలు డ్రగ్స్ వాడతారా, ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు, ఇలాంటి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మొదటి 4 రోజుల విచారణలో పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్లను విచారించిన అధికారులు వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న విచారణ ముగిసినట్లు తెలుస్తుంది, దీనిపై అప్డేట్స్. అయితే ఉదయం 10:30 ఆర్ట్ డైరెక్టర్ చిన్న కూడా సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యాడు. అయితే దాదాపు 4 గంటల పాటు చిన్నాను కూడా సిట్ బృందం విచారణ చేపట్టింది. అయితే డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే దాదాపు 30 నుంచి 40 ప్రశ్నలకు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆర్ట్ డైరెక్టర్ చిన్నా నుంచి కూడా వివరాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. అతను ఇచ్చిన వాంగ్మూలాన్నింటినీ కూడా రికార్డ్ చేశారు. అయితే కెల్విన్ తో సంబంధాలపైన, తర్వాత పూరి జగన్నాథ్ సాన్నిహిత్య సంబంధాలు ఉన్నటువంటి సమయంలో కెల్విన్ ఏ విధంగా పరిచయం అయ్యాడు, అయితే పోకిరి నిర్మాణం చేపడుతున్నటువంటి సమయంలో డ్రగ్స్ ను ఎక్కడెక్కడికి తీసుకువచ్చారు, ఆ పోకిరి సినిమా షూటింగ్స్ లో ఎవరెవరికి డ్రగ్స్ కు అన్న కోణంలో కూడా దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే పూరి జగన్నాథ్, కెల్విన్, తర్వాత బ్రెంటన్ బేర్ వీరు ముగ్గురు కలిసి ఏ ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ వెళ్లేవారు, ఎవరితో డ్రగ్స్ ఇచ్చేవారు, డ్రగ్స్ ని తీసుకున్న తర్వాత ఏ ప్రాంతాల్లో వీరు అమ్మకాలు చేశారన్న కోణంలో కూడా ప్రశ్నించడం జరిగింది. దాదాపు 30 నుంచి 40 ప్రశ్నలకు పూర్తి సమాచారాన్ని అంతా కూడా సిట్ అధికారులు కూడా చెప్పినట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు చిన్న ఇచ్చినటువంటి సమాచారం పూర్తిగా కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డ్ చేసి వాటి ఆధారంగానే కేసు మాత్రం దర్యాప్తు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిమంది సినీ నటుల ప్రమేయంపై కూడా ఆరా తీశారు. వారికి కొద్దిమంది పేర్లు కూడా వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు 5గురిని విచారించారు. ఈ 5గురు ఇచ్చినటువంటి సమాచారము, ఈ రోజు చిన్న ఇచ్చినటువంటి సమాచారం మొత్తం కలిపి ఎవరైతే ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధించినటువంటి పేర్లు వెలుగులోకి వస్తున్నాయో వారందరికీ సిట్ కూడా ఏదైతే నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 2-3 రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక హీరోయిన్ తో పాటు మరో 2 హీరోలకు, తర్వాత సీరియల్ యాక్టర్స్ కూడా నోటీసులు అందించేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 17 మంది నిందితుల నుండి కూడా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి వాంగ్మూలము, టెక్నికల్ ఎవిడెన్స్, ఫోటోలు ఆధారంగా మరికొద్ది మందికి నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఒక కుర్ర హీరో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతనికి కూడా నోటీసులు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో నిపుణులతో చర్చించి అతనికి నోటీసులు ఇవ్వాలని కూడా సిట్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. రేపు మాత్రం ఎవరిని విచారణకు పిలుస్తారనేది మాత్రం ఇప్పటి వరకు సిట్ అధికారులు స్పష్టం చేయలేదు. రేపు రవితేజని పిలుస్తారా, లేకపోతే చార్మిన్ తీసుకువస్తారా అనేది మాత్రము మరికొద్ది సేపట్లో తేలాల్సింది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్